హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను మీ అందరి కోసము 2 శారీస్ తీసుకొచ్చానండి. ఆ 2 శారీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవైతే నేను ఈ శారీస్ మీషో నుంచే తెప్పించానండి. ఈ 2 శారీస్ రివ్యూ మీతో షేర్ చేసుకునే ముందు నేను కట్టుకున్న ఈ శారీ గురించి మీకైతే చెప్తానండి. ఈ శారీ కూడా నేను మీషో నుంచే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది క్రేప్ శారీ అండి, ప్యూర్ క్రేప్. దీనికి బార్డర్ గీడర్ ఏమి ఉండదండి. ఇట్లా అన్ని సర్కిల్స్ ఇవన్నీ ఉంటాయి. అజ్రక్ ప్రింట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, అలా ఈ అజ్రక్ ప్రింట్తో ఇట్లా సర్కిల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ రౌండ్ ప్లెయిన్ శారీ ఉండి ఇట్లా రౌండ్ డిజైన్స్ ఉండే బాగా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఈ ప్లెయిన్ క్రేప్ మీద ఇలా వైట్ ప్రింట్ తోటి ఇలా రౌండ్ డిజైన్స్ వచ్చాయండి. దీనికి బార్డర్ ఏముండదండి, ప్యూర్ క్రేప్ అండి. పళ్ళు మాత్రం ఇలా అజ్రక్ ప్రింట్లో వచ్చిందండి, మొత్తం అజ్రక్ ప్రింట్. ఇప్పుడు అజ్రక్ ప్రింట్ కూడా బాగా ట్రెండింగ్ అని తెలుసు కదా మీకు. పళ్ళు అంతా ఇలా అజ్రక్ ప్రింట్ వచ్చింది. శారీ అంతా ప్లెయిన్ ఇచ్చి పళ్ళు మాత్రం అజ్రక్ ప్రింట్ ఇచ్చారు. అలానే బ్లౌజ్ కూడా అజ్రక్ ప్రింటే ఇచ్చారండి. నేనైతే ఇదే శారీలో వచ్చే బ్లౌజ్నే స్టిచ్ చేయించుకున్నాను. అదే క్లాత్తో నేను బుట్ట పెట్టించుకున్నాను. బుట్ట హ్యాండ్స్ పెట్టి కుట్టించి కింద మాత్రం చిన్న ప్యాచ్ వేసి కుట్టించానండి. అంటే ఇలాంటి క్రేప్ శారీస్కి ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే బాగుంటాయని నేనైనా అనుకున్నాను కాబట్టి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. అంతే, నార్మల్ బ్లౌజ్ కుట్టించేసానండి. ఈ క్రేప్ శారీస్ అనేది బాడీ హగ్గింగ్గా ఉంటాయి, బాగా ఉంటాయి. మనకు సమ్మర్ తప్పించి వింటర్ రెయినీ సీజన్ వేటిలో అయినా చాలా బాగుంటాయండి ఇలాంటి క్రేప్ శారీస్. మీకు ఎలా అనిపించింది ఈ శారీ? మీకు కనుక ఈ శారీ కావాలంటే కామెంట్లో లింక్ అని పెట్టండి, తప్పకుండా మీతో లింక్ షేర్ చేసుకుంటాను నేను. అలానే వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను తెప్పించిన 2 శారీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ శారీ వచ్చేసి మైసూర్ క్రేప్ అండి. ఇప్పుడు మైసూర్ క్రేప్ ఎంత ట్రెండింగ్లో ఉందో మీ అందరికీ తెలుసు. మైసూర్ క్రేప్ బాగా ట్రెండింగ్లో ఉందండి. ఆ శారీ మీతో షేర్ చేసుకుందాం తెప్పించాను. ఇది మైసూర్ క్రేప్ అండి. కలర్ మాత్రం చాలా బ్రైట్గా ఉందండి. బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకు చాలా ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇది ఇలా పర్పుల్ కలర్ వచ్చి వంకాయ కలర్ అంటే పర్పుల్ కలర్ ఇలా వచ్చేసి బార్డర్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు వింటేజ్ స్టైల్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది కదా, అందుకని ఈ శారీ నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. థిక్ కలరు మైసూర్ క్రేప్ శారీ అండి. ఇలా వింటేజ్ స్టైల్ ట్రెండ్ అని చెప్పా కదా, అందుకే దానికోసం ఇలా వింటేజ్లో ఉండేటట్టే బార్డర్ ఇలా వచ్చేటట్టు అంటే నేను సింగిల్ కలర్లోనే పెట్టుకున్నానండి. ఇదైతే అంటే మైసూర్ క్రేపులో సింగిల్ కలర్స్, బాడీ వేరు, బార్డర్ వేరు కలర్స్, అందులో చాలా రకాల డిజైన్స్ వస్తున్నాయండి. కాకపోతే నాకు ఇట్లా ప్లెయిన్ కూడా ఇష్టపడుతుంది. ఇప్పుడు సెల్ఫ్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఇప్పుడు సెల్ఫ్ కూడా నచ్చుతుంది, అందుకని ఈ సెల్ఫ్ తెప్పించాను. ఇదండి ఈ శారీ అంతా పర్పుల్ కలరు. బార్డర్ పైన కింద సేమ్ బార్డర్ వచ్చిందండి. పైన కింద సేమ్ బార్డర్ వచ్చింది. ఇది ఈ శారీ అంతా ఎంత లైట్ వెయిట్ ఉందో తెలుసా అండి, చాలా బాగుంది. అసలు మనం శారీ కట్టుకుంటే అంత బరువు ఉందని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కూడా. శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. ఇది కట్టు చెంగు అండి శారీ. మొత్తం కట్టు చెంగు నుంచి కూడా మనకు సేమ్ బార్డర్ ఇచ్చాడు. కట్టు చెంగు ఇది. మొత్తం ప్లెయిన్ అండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే. మీషో అనగానే క్వాలిటీ బాగోదు అని చాలామంది అనుకుంటారు, కానీ అలా ఏం లేదండి. కొన్ని ప్రోడక్ట్స్ క్వాలిటీ బాగోవేమో కానీ మిగతా ప్రోడక్ట్స్ కొన్ని అయితే బాగానే ఉంటున్నాయి. అయినా మనకి ఫెసిలిటీ ఉంది కదా, మీషోలో ప్రోడక్ట్ బాగాలేకపోతే రిటర్న్ పంపే ఫెసిలిటీ ఉంది కాబట్టి మనకు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇదండి పళ్ళు ఇలా ఇచ్చాడండి. పైన కింద బార్డర్ ఇచ్చేసి ఇలా మొత్తం జరీ లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు వింటేజ్ ఇదంతా బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇది ఇచ్చాడు. ఈ బ్లౌజ్ మాత్రము కట్టు చెంగులోనే ఇచ్చారండి. మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకు సన్నగా చిన్నగా ఉంటారు కాబట్టి మనకి ఎంత కావాలంటే అంత బ్లౌజ్ మనమే కట్ చేసుకోవచ్చు అండి. కావాలంటే 80 సెంటీమీటర్స్ కట్ చేసుకోవచ్చు, లేదు కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళైతే 1 మీటర్ అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే శారీని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కట్టుకుంటే సరిపోతుంది. ఇదండి శారీ మొత్తము పర్పుల్ కలర్, చాలా బాగుంది. సింగిల్ కలర్లో తెప్పించుకున్నాను నేనైతే ఈ శారీ. ఇలాంటి థిక్ కలర్ శారీస్ మీదికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు, సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా గోల్డ్ కలర్ అయినా వేర్ చేసుకోవచ్చు అండి. లేదు ఇంకా కొంచెం ట్రెండీగా కావాలి అనుకునే వాళ్ళకు ఆఫ్ వైట్ బ్లౌజెస్ కూడా దొరుకుతున్నాయి కదా మనకు ఆన్లైన్లో రెడీమేడ్. ఆఫ్ వైట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. లేదు నాకు ఇలా సెల్ఫే ఇష్టపడుతుంది అనేటోళ్ళకు ఇలా దీంట్లో ఇచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించుకోవచ్చు అండి. సింపుల్గా వింటేజ్ లాగా ఓన్లీ బార్డర్కు హ్యాండ్స్కు బార్డర్ పెట్టేసి
సెల్ఫ్ పెట్టి కుట్టించుకోవచ్చు. లేదు కాంట్రాస్ట్ ఇష్టపడేటోళ్ళు వైట్ వేసుకోవచ్చు, గోల్డ్ కలర్ వేసుకోవచ్చు. లేదంటే మీకు ఇదంతా ఖర్చు ఎందుకు అనుకున్నప్పుడు ఇంట్లో ఆల్రెడీ అందరికీ గోల్డ్ కలర్ బ్లౌజెస్ ఉంటాయి కదా, ఆ బ్లౌజ్తో అయినా వెయిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్లో ఉందండి మైసూర్ క్రేప్. ఇది ఇటు బ్యాక్ సైడ్ కూడా ఏమీ జెరీ లైన్స్ ఏమీ లేవండి, మొత్తం నీట్గా ఉంది. చాలా లైట్ వెయిట్లో ఉంది శారీ. ఈ శారీ ఇప్పట్లో ట్రెండింగ్లో ఉంది కాబట్టి చాలా స్టైల్గా కూడా కనిపిస్తాం మనము. ఇలా ఎంత బాగుంది కదండి కలరు. ఈ బ్లౌజ్ ప్యాటర్న్స్లో కూడా ఇప్పుడు మనము దీన్ని జీరో నెక్ పెట్టుకోవచ్చు, నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, హై నెక్, బోట్ నెక్ ఏది పెట్టినా బాగుంటుందండి. ఇప్పుడైతే వీటిలో ఇలాంటి శారీస్ వేర్ చేసినప్పుడు చిన్న చిన్న నల్ల పూసలు, చిన్న నెక్ చైన్స్ అలా సింపుల్గా వేసుకుంటే అంటే స్టైల్గా సింపుల్గా కూడా కనిపిస్తాము మనము. ఇలాంటి శారీస్కి అయితే సింపుల్గా ఉంటుందని నేనైతే ఫీల్ అవుతున్నాను. అంటే సింపుల్ బ్లాక్ బీడ్స్ అట్లాంటివి వేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ శారీ? చూసారా ఎంత అంటే ఎంత ఫ్లోయిగా ఉందో క్లాత్, అసలుకి ఎంత లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది శారీ. బ్రైట్ కలర్స్ ఇష్టపడేట వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీ. నేనైతే ఇది బుక్ చేసుకున్నానండి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాక దాన్ని మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా నేను ఇదండి, ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంకోటండి. ఇది కూడా క్రేప్లోనే బుక్ చేసుకున్నాను. ఈ శారీ చూస్తే మీ అందరికీ అర్థమై ఒకటి గుర్తొచ్చి ఉంటుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన మ్యారేజ్ అప్పుడు రష్మిక వేర్ చేసిన చూసారా డ్రైప్ చేసిన శారీ, సేమ్ అదే కలర్ కాంబినేషన్లో తెప్పించుకున్నాను. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. నాకు రెడ్ శారీస్ ఉన్నాయి, బ్లాక్ శారీస్ విడివిడిగా ఉన్నాయి, కానీ ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే నాకైతే లేవండి. అందుకే సేమ్ అదే ప్యాటర్న్లో సేమ్ అదే కనిపించింది నాకు మీషోలో, అందుకే మీషోలోనే బుక్ చేసుకున్నాను నేనైతే. చూద్దాం ఈ శారీ ఎలా ఉందో. ఇది క్రేపేనండి, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషను. పైన బార్డరు, కింద సేమ్ లెంత్ బార్డర్స్ ఇచ్చాడండి. పైన కింద రెండు సేమ్ ప్లేన్ ఇచ్చారు. ఇది మైసూర్ క్రేప్ అండి. ఈ శారీ ఎంత ట్రెండ్ అయిందో మీ అందరికీ తెలుసు కదా. రష్మిక వేర్ చేసిన కాంచి అసలుకి ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా ఈ శారీనే అండి. ఓకే, ఇదైతే పళ్ళు ఇచ్చాడండి. దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇందాక మీకు చూపించిన మైసూర్ క్రేప్ శారీ మొత్తం సెల్ఫ్లో తీసుకున్నాను. ఇప్పుడు సెల్ఫ్ ట్రెండింగ్లో ఉంది, ఇట్లా కాంట్రాస్ట్ ట్రెండింగ్లో ఉంది. కాబట్టి ఇది రష్మిక వేర్ చేసిన కానీ ఫుల్ ట్రెండింగ్లో పోయింది. ఇన్స్టా కూడా ఎక్కడ చూసినా ఈ శారీనే కనపడుతుంది నాకైతే. అందుకే ఈ కలర్ కాంబినేషనే తీసుకున్నా. ఇందులో ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి కానీ నాకైతే ఈ కలర్ కాంబినేషన్ నచ్చి ఇదే బుక్ చేసుకున్నాను నేనైతే. ఇదైతే పళ్ళు అండి. పళ్ళుకి ఇలా లైన్స్ ఇచ్చారు, కాకపోతే కాంట్రాస్ట్లో ఇచ్చారు. బార్డర్ అలా జెరీ లైన్స్ ఇచ్చారు వింటేజ్ స్టైల్లో. శారీ అంతా ఇలానే ఉంది మొత్తం. అసలు ఈ శారీ ఎంత ట్రెండింగ్లో ఉందండి రష్మిక వేర్ చేసిన కానించి. క్రేప్ బ్లౌజు బ్లాక్ ఇచ్చారండి. బ్లౌజ్ బ్లాక్ ఇచ్చి దానికి కూడా బార్డర్స్ ఇచ్చారు ఇలా. చాలా బాగుందండి, ఎంత ఫ్లోయిగా ఉందో తెలుసా అండి. కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే మనకు ఒక్కొక్కసారి సెల్ఫ్ నచ్చుతాయి, ఒక్కొక్కసారి కాంట్రాస్ట్ నచ్చుతాయి అలా కదా. అందుకే ఈ ఒకటేమో మైసూర్ క్రేప్లో, ఒకటేమో సెల్ఫ్ తీసుకున్నాను, ఒకటేమో కాంట్రాస్ట్లో తీసుకున్నాను ఇలా. రష్మిక శారీ చూసిన కాంచి అప్పటి నుంచి ఉందండి. మనం అందరం మీషోలో అన్ని మోడల్స్ దొరకవు, క్వాలిటీ బాగోదని అనుకుంటాం, కానీ లేదండి, కొన్ని శారీస్ బాగమేమో, కానీ ఇదైతే బాగుంది. ఈ శారీ మాత్రము ఇలా బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇదండి. సింగిల్ స్టెప్ పెట్టుకొని కూడా వేర్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ శారీ మీదకి బ్లౌజు అంటే రష్మిక అయితే రెడ్ బ్లౌజే వేర్ చేసిందండి. తనైతే జీరో నెక్ పెట్టుకొని చిన్న బార్డర్ ఏదో పెట్టి బార్డర్ హ్యాండ్స్ కోటి పెట్టేసి రెడ్ బ్లౌజ్ తోటే జీరో నెక్ పెట్టి స్టిచ్ చేయించుకుందండి. మనము కావాలంటే అలా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇందులో వీడు బ్లౌజ్ బ్లాక్ ఇచ్చాడండి. అలా కాంట్రాస్ట్ కావాలంటే బ్లాక్ బ్లౌజ్తో కూడా మనము జీరో నెక్ పెట్టుకోవచ్చు. లేదు మీకు అలానే రెడ్డే సెల్ఫ్ ఇష్టపడుతుందంటే రెడ్ తీసుకోవచ్చు. ఈ శారీస్ అందరికి ఇట్లాంటి మైసూర్ క్రేప్ శారీస్ మాత్రం అన్నిటికీ జీరో నెక్ బాగా నడుస్తుందండి. అంటే అది జీరో నెక్ చాలా స్టైల్గా కనిపిస్తుంది. లేదంటే నార్మల్ బ్లౌజ్ ఇలా అయినా కుట్టించుకోవచ్చు. కాకపోతే జీరో నెక్ ట్రెండ్ అంతే, అంటే స్టైల్గా కనిపిస్తాం కదా అని.
జీరో నెక్ పెట్టుకొని సింగిల్ స్టెప్ వేసుకుంటే కూడా చాలా బాగుంది ఈ శారీ. అదండి, ఇలాంటి జీరో నెక్ పెడితే మనము జ్యువెలరీ వేయాల్సిన అవసరం కూడా లేదండి. జీరో నెక్ పెడితే ఇక మనకు జ్యువెలరీ కూడా అవసరం లేదుగా, ఇయర్ రింగ్స్ ఒకటి పెద్దది పెట్టుకుంటే చాలు. ఈ శారీకి కావాలంటే రెడ్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, బ్లాక్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఇదంతా అవసరం లేదు అంటే మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్, రెడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా లేడీస్ అన్నాక, వాటితో కూడా స్టైల్ చేసేసుకుంటే పని అయిపోతుంది. ఈ జీరో నెక్ పెట్టి కుట్టించుకుంటే కూడా చాలా స్టైల్గా ఉంటుంది. ఇదండి శారీ, బాగుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. ట్రెండింగ్లో ఉన్నప్పుడు బుక్ చేసుకొని కట్టుకుంటే ఆ తృప్తే వేరు కదా మన లేడీస్కి. ఇది ఎంత బాగుందోనండి, చూడండి ఎంత బాగుందో, ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాం కదా బ్రైట్ కలర్స్. నేనైతే ఈసారి ఈ వీడియోలో బ్రైట్ కలర్స్ తీసుకొచ్చానండి. లేదు మీకు ఇట్లా లైట్ కలర్స్ కూడా మాకు చూపించండి అని అంటే ఈసారి మెసేజ్ చేయండి కామెంట్స్లో, కంపల్సరీ మీకోసం లైట్ కలర్స్ కూడా రివ్యూ ఇస్తాను. అంటే బేసిక్గా నాకైతే థిక్ కలర్స్ నచ్చుతాయి కాబట్టి నేను ఈ 2 శారీస్ బుక్ చేసుకున్నాను. ఓకేనండి, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా రివ్యూస్ ఇలాంటివి కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీకు ఏ శారీస్ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి, అవి మాత్రం తప్పకుండా మీకోసం రివ్యూ ఇస్తాను. కంపల్సరీ మంచి రివ్యూ ఇస్తాను, అది మంచిగుందా లేదా కూడా కరెక్ట్గా చెప్తాను మీ అందరికీ. ఇదండి, మీరైతే ఈ శారీని ఎలా బ్లౌజ్ చేసుకుంటారో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ ఇలాంటి మీకు రివ్యూస్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్.